హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మిస్టర్ రాంపో. ఈ రోజు టాపిక్ వచ్చేసరికి ఇద్దరు స్టార్ కిడ్స్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. సో నెంబర్ 1 వచ్చేసరికి శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ గురించి, అండ్ రాజు కనకాల గారి అబ్బాయి వచ్చేసరికి రోషన్ కనకాల గురించి. సో ఇప్పటి వరకు జరిగిన విషయాల్లో చాలా కోఇన్సిడెన్స్ అయితే జరిగాయి. అవి నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో ముందు మీరు టాపిక్ జస్ట్ ఒక లైక్ తో స్టార్ట్ చేయండి. నెంబర్ 1, వీళ్ళిద్దరు కలిసి 2016 నిర్మలా కాన్వెంట్ అనే మూవీలో అయితే వీళ్ళిద్దరు ఫస్ట్ ఇంట్రొడ్యూస్ అయ్యారు. ఎస్, ఇదే మూవీలో శ్రీకాంత్ గారి అబ్బాయి మెయిన్ ప్లే చేస్తే, ఇదే మూవీలో భాష అనే క్యారెక్టర్ ను రాజు కనకాల గారి అబ్బాయి అయితే ప్లే చేశారు. ఆ తర్వాత మెయిన్ హీరోస్ కింద శ్రీకాంత్ గారి అబ్బాయి పెళ్లి సందడి అనే మూవీతో వస్తే, రాజు కనకాల గారి అబ్బాయి వచ్చేసరికి బబ్లిగం అనే మూవీ ద్వారా తను ఇంట్రొడ్యూస్ అయ్యాడు. సో వీళ్ళిద్దరికి యాక్టింగ్ కి మంచి పేరు వచ్చినప్పటికీ కూడా కమర్షియల్ గా అయితే సినిమా అయితే అనుకున్న స్థాయి అయితే దక్కలేదు. నెంబర్ 1, December 12, 2025 మోగ్లీ అనే మూవీతో రాజు కనకాల గారి అబ్బాయి రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నాడు. ఇదే మంత్ లో December 25 క్రిస్మస్ కి శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ వచ్చేసరికి చాంపియన్ అనే మూవీతో రాబోతున్నాడు అనమాట. సో గైస్, మీకు అర్థమవుతుందా? ఇప్పటికే ఆల్రెడీ ఈ సాంగ్స్ గానీ ట్రైలర్స్ కి మంచి పాజిటివ్ వైపు తో ఉన్నాయి. సో వీళ్ళిద్దరికి హిట్ చాలా అవసరము. సో ఆల్రెడీ సాంగ్స్ వచ్చినాయి, ట్రైలర్స్ కూడా లాంచ్ అయినాయి అనమాట. సో మీరు ఏ మూవీ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. నిజంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తైతే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మిస్టర్ రాంపో.